చామంతి గార్డెన్ లో నీళ్లు పోస్తూ ఉంటుంది. ఒక్కసారిగా పొట్టను చూసి సంతోషపడి ప్రేమ్ బాబు ప్రేమ అని పిలుస్తాడు. ప్రేమ్ కంగారంగా వచ్చి ఏనని అడుగుతూ ఉంటాడు. మనకి ఏదో మంచి చేయడానికే నాగదేవత మన ఆగ్రహించడానికి వచ్చినట్టుంది బాబు అని ఇంకా ప్రేమ చెప్పి ఇంకా లోపలికి వెళ్ళి చంద్రకాకి రమాదేవి అందరూ చెప్తూ ఉంటుంది. నాగమ్మ ఇంటికి మంచిగా వచ్చింది అని చెప్పి అనుకుంటూ సంతోషంగా రా అత్త అని చెప్పి చంద్రకాకిని తీసుకెళ్తూ ఉంటుంది. ఏంటత్తయ్య పూలు స్టార్ట్ చేస్తారు ఏంటంటే రోజంగానే ఆదిలో తుంచేనా అని చెప్పి రమాదేవి ఆశపడుతుంది. వెనకాల ప్రేమ వెళ్తాడు. చామంతి చెప్పినట్టే ఇంకా పొట్టలో పాలు పోస్తుంటారు. ఇంకా చంద్రిక అలాగే చామంతి పొట్టకు పూజ చేస్తూ ఉంటారు. రమాదేవి చాలా ఆలస్యం కుటుంబం తీసుకొని బయలుదేరుతూ ఉంటుంది. ఎప్పుడైతే చంద్రిక పూజ చేయబోతుంది ఏయ్ ఆపవే అని చెప్పి ఒక్కసారిగా రమాదేవి అడుస్తుంది. ఇంకా చంద్రిక అలాగే చామంతి కంగారు పడుతుంది. తీసి పడండి ఆ పొట్టని నిశాంగా ఉద్దమ్మ గారు అని చెప్పి చామంతి అడ్డుపడుతుంది. ఏయ్ అని చెప్పేసి ఒక్కసారిగా చంద్రిక అడ్డుపడగానే రమాదేవి తోసేస్తుంది. అత్త అని చెప్పి చామంతి పట్టుకుంటుంది. ఇంకా రమాదేవి చాలా ఆశ కుటుంబం తీసుకుని ఇంకా పొట్ట మీద తోడ సిద్ధమవుతుంది. వద్దమ్మ గారు అని చెప్పి చంద్రిక చామంతి నచ్చెప్తారు. ఒక్కసారిగా పొట్టలో ఉన్న నాగం బయటకు వచ్చి బుసలు కొడుతుంటది. ఇంకా రమాదేవి భయపడి ఒక్కసారిగా ఆగిపోతుంది. ఇంకా రోజా నిష ఆసనంగా చూస్తూ ఉంటారు. చామంతి చంద్రిక అలాగే ప్రేమ్ ఇంకా రమాదేవి చేసే చాష్ని అలాగే చూస్తూ ఉండిపోతారు.